ఓం శాంతి. మురళీ డేట్ 25/6/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, ఒకే ఒక్క విషయాన్ని పక్కా నిశ్చయం చేసుకోండి. అదేం పాఠం? నేను ఆత్మను అని పక్కా నిశ్చయం చేసుకోండి. ప్రతి పని ప్రారంభించేటప్పుడు నేను ఆత్మ అని గుర్తుంచుకొని ప్రారంభించండి. అప్పుడే బాబా గుర్తొస్తారు. మన ద్వారా పొరపాట్లు జరగవు. కర్మాతీతుగా కావాలి అంటే సర్వశక్తితో, స్మృతి యొక్క శక్తితో కర్మేంద్రియాలన్నిటినీ మన వశంలో ఉంచుకోవాలి. నేనొక నిరాకారి ఆత్మను, నిరాకార బాబా సంతానాన్ని అని అభ్యాసం చెయ్యండి. అన్ని కర్మేంద్రియాలు నిర్వికారిగా కావాలి. ఇదే గొప్ప పురుషార్థం. ఎంత సంపూర్ణ స్థితికి దగ్గరవుతూ ఉంటామో అంత అంగ అంగము శీతలంగా, సుగంధ భరితంగా అవుతుంది. వికారి దుర్గంధం తొలగిపోతుంది. అతీంద్రియ సుఖ అనుభూతి కలుగుతుంది. అందుకనే యోగ బలంతో కర్మేంద్రియాలన్నింటినీ వశపరుచుకోవాలి. బాబా సత్యమైన కథ వినిపిస్తున్నారు. శ్రద్ధతో వినండి, ధారణ చెయ్యండి. బాబాని ఏమీ అడగక్కర్లా. 21 జన్మల కోసం సంపాదన జమ చేసుకోండి. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. యోగ బలం ద్వారా శరీర ఆకర్షణను సమాప్తం చేసుకోవాలి. కర్మేంద్రియాలను శీతలంగా తయారు చేసుకోవాలి. లైట్ హౌస్ ఒకే స్థానంలో ఉంటూ దూర దూరాల వరకు సేవ చేస్తుంది. అలాగే మనం కూడా ఒక స్థానంలో ఉంటూ అనేక ఆత్మల సేవకు నిమిత్తంగా అవ్వచ్చు. ఈ సేవ చెయ్యాలి అంటే కేవలం లైట్ మైట్లతో సంపన్నంగా అవ్వాలి. వ్యర్థ చింతన నుండి మనస్సు బుద్ధిని సదా విముక్తం చెయ్యాలి. మన్మనాభవ మంత్రం సహజ స్వరూపంగా ఉండాలి. మనస్సు ద్వారా శుభ భావన, శ్రేష్ఠ కామన, శ్రేష్ఠ వృత్తి, శ్రేష్ఠ వైబ్రేషన్లతో సంపన్నంగా ఉన్నట్లయితే ఈ సేవ సహజంగా చెయ్యగలరు. ఇదే మనసా సేవ. చూడండి, బాబా ఎంత గుహ్య రహస్యం చెప్పారు. ఒకే స్థానంలో ఉంటూ కూడా అనేక ఆత్మల కళ్యాణం చెయ్యాలి అంటే వ్యర్థ చింతన నుండి ముక్తులుగా ఉండాలి. యోగిగా కావాలి. మనస్సులో శుభ భావన, శ్రేష్ఠ కామన తప్ప ఇంకా ఏదీ ఉండకూడదు. అప్పుడే మనం మనసా సేవ చెయ్యగలుగుతాం. ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మలైన మీరు శక్తి స్వరూపులుగా అవ్వండి, మైట్గా అవ్వండి. ఇతర ఆత్మలని మైకులుగా తయారు చెయ్యండి. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, నేనొక ఆత్మను అని పక్కా నిశ్చయం చేసుకోండి. ఆత్మగా భావిస్తూ ప్రతి కర్మను ప్రారంభించండి. అప్పుడు బాబా గుర్తొస్తారు. పాపాలు జరగవు. ప్రశ్న: కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఏ పురుషార్థం చెయ్యాలి? కర్మాతీత స్థితి సామీప్యతకు గుర్తులేంటి? జవాబు: కర్మాతీతగా అయ్యేందుకు స్మృతి శక్తితో మీ కర్మేంద్రియాలను వశం చేసుకునేందుకు కృషి చెయ్యండి.
నేను నిరాకార ఆత్మను, నిరాకార తండ్రి సంతానాన్ని అని అభ్యాసం చెయ్యండి. అన్ని కర్మేంద్రియాలు నిర్వికారంగా అయిపోవటమే చాలా పెద్ద పురుషార్థం. ఎంతగా కర్మాతీత స్థితికి సమీపంగా వస్తూ ఉంటారో అంతగా అంగము శీతలంగా సుగంధభరితంగా అవుతూ ఉంటాయి. వారి నుండి వికారి దుర్గంధం తొలగిపోతుంది. అతీంద్రియ సుఖ అనుభవం కలుగుతూ ఉంటుంది. ఓం శాంతి. శివ భగవాను వాచ. ఇది ఎవరి కోసము అన్నది పిల్లలకు చెప్పనక్కర్లేదు. శివ్ బాబా జ్ఞాన సాగరుడు, మనుష్య సృష్టికి బీజరూపుడు అని పిల్లలకు తెలుసు. కావున వారు తప్పకుండా ఆత్మలతోనే మాట్లాడతారు. శివ్ బాబా చదివిస్తున్నారు అని పిల్లలకు తెలుసు. బాబా అన్న పదం ద్వారా పరమాత్మనే బాబా అని పిలుస్తున్నారు అని అర్థం చేసుకుంటారు. మనుష్య మాత్రులందరూ ఆ పరమాత్ముణ్ణి తండ్రి అని అంటారు. తండ్రి పరంధామంలో ఉంటారు. మొట్టమొదట ఈ విషయాలన్నింటినీ పక్కా చెయ్యాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి మరియు ఆ నిశ్చయాన్ని పక్కాగా ఉంచుకోవాలి. బాబా ఏదైతే వినిపిస్తారో దానిని ఆత్మనే ధారణ చేస్తుంది. ఏ జ్ఞానమైతే పరమాత్మలో ఉందో ఆ జ్ఞానం ఆత్మలోకి కూడా రావాలి. దానినే మళ్ళీ నోటితో వర్ణన చెయ్యవలసి ఉంటుంది. ఏ చదువునైతే చదువుతారో దానిని ఆత్మే చదువుతుంది. ఆత్మ వెళ్ళిపోతే చదువు మొదలైన వాటి గురించి ఏమీ తెలియదు. ఆత్మ సంస్కారాలను తీసుకువెళుతుంది. తీసుకువెళ్లి ఇంకొక శరీరంలో కూర్చుంటుంది. కావున మొదట స్వయాన్ని ఆత్మగా పక్కాగా భావించవలసి ఉంటుంది. దేహ అభిమానాన్ని ఇప్పుడు వదలవలసి ఉంటుంది. ఆత్మే వింటుంది, ఆత్మనే ధారణ చేస్తుంది. ఆత్మ ఇందులో లేకపోతే శరీరం కదలదు కూడా. ఇప్పుడు పరమాత్మ ఆత్మలైన మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారు అన్న నిశ్చయం పిల్లలైన మీకు పక్కాగా ఉంది. ఆత్మ అయిన మనం కూడా శరీరం ద్వారా వింటాము మరియు పరమాత్మ కూడా శరీరం ద్వారానే వినిపిస్తున్నారు. ఈ విషయాన్ని గడియ గడియ మర్చిపోతారు. దేహం గుర్తొస్తుంది. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి అని కూడా మీకు తెలుసు. మద్యం తాగటం, అశుద్ధమైన మాటలు మాట్లాడటం మొదలైన వాటిని కూడా ఈ ఇంద్రియాల ద్వారా ఆత్మనే చేస్తుంది. ఆత్మే ఇంద్రియాల ద్వారా ఇంతటి పాత్రను అభినయిస్తుంది. మొట్టమొదట తప్పకుండా ఆత్మ అభిమానిగా అవ్వాలి. బాబా ఆత్మలనే చదివిస్తారు. ఆత్మే మళ్ళీ ఈ జ్ఞానాన్ని తనతో పాటు తీసుకువెళుతుంది. ఏ విధంగా అక్కడ పరమాత్మ జ్ఞాన సహితంగా ఉంటారో అలాగే ఆత్మలైన మీరు మళ్ళీ ఈ జ్ఞానాన్ని మీతో పాటు తీసుకువెళతారు. నేను పిల్లలైన మిమ్మల్ని ఈ జ్ఞాన సహితంగా తీసుకువెళతాను. మళ్ళీ ఆత్మలైన మీరు పాత్రలోకి రావాలి. మీ పాత్ర కొత్త ప్రపంచంలో ప్రాలబ్ధాన్ని అనుభవించే విధంగా ఉంటుంది. జ్ఞానాన్ని మర్చిపోతారు.
ఈ విషయాలన్నింటినీ బాగా ధారణ చెయ్యాలి. మొట్టమొదట నేనొక ఆత్మను అన్నది పక్కా చేసుకోవాలి. దీనిని మర్చిపోయేవారు ఎందరో ఉన్నారు. తమపై తాము ఎంతగానో కష్టపడాలి. విశ్వాధిపతులుగా అవ్వాలంటే కష్టపడకుండా అవ్వలేరు. గడియ గడియ ఈ పాయింట్ నే మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇది కొత్త జ్ఞానం. స్వయాన్నెప్పుడైతే ఆత్మగా భావించటం మరచి దేహ అభిమానంలోకి వస్తారో అప్పుడే ఏదో ఒక పాపం జరుగుతూ ఉంటుంది. దేహి అభిమానులుగా అవ్వటం ద్వారా ఎప్పుడూ పాపాలు జరగవు. పాపాలు తొలగిపోతాయి. మళ్ళీ అర్ధకల్పం ఎటువంటి పాపాలు జరగవు. కావున ఆత్మనైన నేను చదువుతున్నానే కాని దేహం కాదు అన్న నిశ్చయం ఉంచుకోవాలి. ఇంతకు ముందు దైహికమైన మనుష్యుల మతం లభించేది. ఇప్పుడు బాబానే మతం ఇస్తున్నారు. ఇది కొత్త ప్రపంచపు పూర్తి కొత్త జ్ఞానం. మీరందరూ కొత్తగా అయిపోతారు. ఇందులో తికమక పడే విషయం లేదు. అనేక సార్లు మీరు పాత నుండి కొత్తగా, కొత్త నుండి పాతగా అవుతూ వచ్చారు. కావున బాగా పురుషార్థం చెయ్యాలి. ఆత్మైన మనం కర్మేంద్రియాల ద్వారా పని చేస్తాము. ఆఫీసు మొదలైన చోట్ల కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కర్మేంద్రియాలతో కర్మలు చేస్తున్నట్లయితే నేర్పించే తండ్రి తప్పకుండా గుర్తుకొస్తారు. ఆత్మే తండ్రిని స్మృతి చేస్తుంది. నేను భగవంతుణ్ణి స్మృతి చేస్తున్నాను అని ఇంతకు ముందు అన్నా కాని స్వయాన్ని సాకారంగా భావిస్తూ నిరాకారుణ్ణి స్మృతి చేసేవారు. స్వయాన్ని నిరాకారునిగా భావిస్తూ నిరాకారుణ్ణి ఎప్పుడూ స్మృతి చేసేవారు కాదు. ఇప్పుడు మీరు స్వయాన్ని నిరాకార ఆత్మగా భావిస్తూ నిరాకార తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇది చాలా విచార సాగర మంథనం చెయ్యవలసిన సమయం. మేము 2 గంటలు స్మృతిలో ఉంటాము అని కొందరు వ్రాస్తారు. కొందరైతే మేము ఎల్లప్పుడూ శివ్ బాబాని స్మృతి చేస్తూ ఉంటాము అని రాస్తారు. కానీ సదా ఎవ్వరూ స్మృతి చెయ్యలేరు. అలా స్మృతి చేసినట్లయితే మొదటే కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. కర్మాతీత స్థితి చాలా బాగా కష్టపడితే లభిస్తుంది. ఇందులో అన్ని వికారి కర్మేంద్రియాలు వశమైపోతాయి. సత్యుగంలో సర్వ కర్మేంద్రియాలు నిర్వికారిగా అయిపోతాయి. అంగ అంగము సుగంధితమైపోతుంది. ఇప్పుడు దుర్గంధమైన అశుద్ధమైన అంగాలున్నాయి. సత్యగానికి ఎంతో ప్రియమైన మహిమ ఉంది. దానిని స్వర్గము, కొత్త ప్రపంచం, వైకుంఠము అని అంటారు. అక్కడ రూపురేఖలు, కిరీటము మొదలైన వాటిని ఇక్కడ ఎవరూ తయారు చెయ్యలేరు. మీరు వాటిని చూసి కూడా వస్తారు, కాని వాటిని ఇక్కడ తయారు చెయ్యలేరు. అక్కడైతే సహజ సిద్ధమైన శోభ ఉంటుంది. కావున ఇప్పుడు పిల్లలైన మీరు స్మృతి ద్వారానే పావనంగా అవ్వాలి. స్మృతి యాత్రను ఎంతగానో చెయ్యాలి. ఇందులో ఎంతో శ్రమ ఉంది.
స్మృతి చేస్తూ చేస్తూ కర్మాతీత స్థితిని పొందినట్లయితే అన్ని కర్మేంద్రియాలు శీతలమైపోతాయి. అంగ అంగము ఎంతో సుగంధితమైపోతుంది. దుర్గంధం ఉండదు. ఇప్పుడైతే అన్ని కర్మేంద్రియాలలోనూ దుర్గంధం ఉంది. ఈ శరీరం ఎందుకు పనికిరానిది. ఇప్పుడు మీ ఆత్మ పవిత్రంగా అవుతుంది. శరీరమైతే అలా అవ్వదు. ఎప్పుడైతే మీకు కొత్త శరీరం లభిస్తుందో అప్పుడే అది అలా అవ్వగలదు. అంగ అంగంలోనూ సుగంధం ఉండటము అనే మహిమ దేవతలదే. పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. ఇప్పుడు బాబా వచ్చారు కాబట్టి సంతోషపు పాదరసం పైకెక్కిపోవాలి. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి అని బాబా అంటారు. గీతలోని పదాలు ఎంత స్పష్టంగా ఉన్నాయి. నా భక్తులెవరైతే ఉన్నారో, గీతా పాఠకులు ఎవరైతే ఉంటారో వారు కృష్ణుడి పూజారులుగా కూడా తప్పకుండా ఉంటారు అని కూడా బాబా చెప్పారు. కావుననే బాబా దేవతల పూజారులకు వినిపించాలి అని అంటారు. మనుష్యులు శివుని పూజన చేస్తారు, మళ్ళీ తాను సర్వవ్యాపి అనేస్తారు. నింద చేస్తూ కూడా ఇంకొక వైపు రోజు మందిరాలలోకి వెళతారు. శివుని మందిరంలోకి లెక్కలేనంత మంది వెళతారు. చాలా ఎత్తుకు మెట్లన్నీ ఎక్కి పైకి వెళతారు. శివుని మందిరాన్ని ఎంతో ఎత్తులో నిర్మించటం జరుగుతుంది. శివ్ బాబా వచ్చి మెట్ల గురించి తెలియచేస్తారు కదా. వారి నామము ఉన్నతమైంది, వారి ధామము ఎత్తైనదే. ఎంత ఎత్తుకు వెళతారు? బద్రీనాథ్, అమర్నాథ్, అక్కడ శివుని మందిరాలున్నాయి. వారు ఎంతగానో పైకి ఎత్తుతారు. కాబట్టి వారి మందిరాలను కూడా ఎంతో ఎత్తున నిర్మించారు. ఇక్కడ గురు శిఖర్ మందిరం కూడా చాలా ఎత్తైన పర్వతంపై నిర్మించబడి ఉంది. ఉన్నతోన్నతుడైన బాబా కూర్చొని మిమ్మల్ని చదివిస్తున్నారు. శివబాబా వచ్చి చదివిస్తారు అని ప్రపంచంలో ఇంకా ఎవరికీ తెలియదు. వారైతే సర్వవ్యాపి అని అనేస్తారు. ఇప్పుడు మీ ముందు లక్ష్యం కూడా ఉంది. ఇది మీ లక్ష్యము అని బాబా తప్ప ఇంకా ఎవరు చెప్తారు? ఈ తండ్రే పిల్లలైన మీకు తెలియచేస్తారు. మీరు సత్యనారాయణ కథను కూడా వింటారు. వారైతే ఏదైతే గతించిందో దాని కథలను ఇంతకు ముందు ఇలా జరిగింది అని చెప్తారు. దానిని కథ అని అంటారు. ఈ ఉన్నతోన్నతుడైన తండ్రి చాలా పెద్ద కథను వినిపిస్తారు. ఈ కథ మిమ్మల్ని చాలా ఉన్నతంగా తయారు చేస్తుంది. దీనిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి మరియు అనేకులకు వినిపించాలి. కథను వినిపించేందుకే మీరు ప్రదర్శని లేక మ్యూజియంలను తయారు చేస్తారు. 5000 సంవత్సరాల క్రితం భారతదేశమే ఉండేది. అందులో దేవతలు రాజ్యం చేసేవారు. ఇది సత్యమైన కథ. దీనిని ఇంకెవరూ తెలియచెయ్యలేరు. ఇది యథార్థమైన కథ. దీనిని చైతన్యుడైన వృక్షపతి అగు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. తద్వారా మీరు దేవతలుగా అవుతారు. ఇందులో పవిత్రత ముఖ్యమైనది. పవిత్రంగా అవ్వకపోతే ధారణ జరగదు.
పులిపాల కోసం బంగారు పాత్ర కావాలి, అప్పుడే ధారణ జరగగలదు. ఈ చెవులు పాత్ర వంటివి కదా, ఇవి బంగారు పాత్రలా ఉండాలి. ఇప్పుడు రాతి పాత్ర వలె ఉన్నాయి. ఎప్పుడైతే స్వర్ణిమంగా అవుతాయో అప్పుడే ధారణ జరగగలదు. చాలా ధ్యాసతో వినాలి మరియు ధారణ చెయ్యాలి. కథ అయితే సహజమే, గీతలో కూడా వ్రాసి ఉంది. ఆ కథలను వినిపించి సంపాదన చేసుకుంటారు. వినేవారి నుండి వారి సంపాదన జరుగుతుంది. ఇక్కడ మీ సంపాదన కూడా ఉంది. 2 సంపాదనలు కొనసాగుతూ ఉంటాయి. 2 వ్యాపారాలు ఉన్నాయి. చదివిస్తారు కూడా. మన్మనాభవ, పవిత్రంగా అవ్వండి అని అంటారు. ఈ విధంగా ఇంకా ఎవరు అనరు. అలాగే మన్మనాభవ్గా కూడా ఉండరు. ఇక్కడ ఏ మానవ మాతృలు పవిత్రంగా ఉండలేరు. ఎందుకంటే వారు భ్రష్టాచారం ద్వారా జన్మిస్తారు. రావణ రాజ్యం కలియుగ అంతిమం వరకు కొనసాగుతుంది. అందులో పావనంగా అవ్వాలి. దేవతలను పావనులు అని అంటారు, కానీ మనుష్యులని అనరు. సన్యాసులు కూడా మనుషులే. వారిది నివృత్తి మార్గపు ధర్మం. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రంగా అయిపోతారు అని బాబా అంటారు. భారతదేశంలో ప్రవృత్తి మార్గపు రాజ్యమే కొనసాగింది. నివృత్తి మార్గం వారితో మీకు ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడైతే స్త్రీ పురుషులిరువురు పవిత్రంగా అవ్వాలి. 2 చక్రాలు కలిసి నడిస్తే మంచిది, లేకపోతే గొడవ జరుగుతుంది. పవిత్రత విషయంలోనే గొడవ జరుగుతుంది. ఇంకే సత్సంగంలోనూ పవిత్రత విషయంలో గొడవ జరిగినట్లుగా ఎప్పుడూ విని ఉండరు. ఈ ఒక్కసారే ఎప్పుడైతే బాబా వస్తారో అప్పుడు గొడవ జరుగుతుంది. సాధు సన్యాసులు మొదలైన వారు ఎప్పుడైనా అబలలపై అత్యాచారాలు జరుగుతాయి అని అంటారా? ఇక్కడైతే బాబా మమ్మల్ని రక్షించండి అని పిల్లలంటారు. నగ్నంగా అయితే అవ్వటం లేదు కదా అని బాబా అడుగుతారు కూడా. ఎందుకంటే కామం మహాశత్రు కదా, పూర్తిగా పడిపోతారు. ఈ కామ వికారము అందర్నీ పైసాకు పనికిరాని వారిగా చేసేసింది. 63 జన్మలు మీరు వేశ్యాలయంలో ఉంటారు. ఇప్పుడిక పావనంగా ఈ శివాలయంలోకి వెళ్ళాలి. కావున ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి అని బాబా అంటారు. శివ్ బాబాను స్మృతి చేసినట్లయితే శివాలయంలోకి, స్వర్గంలోకి వెళతారు. అయినా కాని కామ వికారం ఎంత శక్తివంతమైనది, ఎంతో హైరానా పరుస్తుంది. ఆకర్షణ కలుగుతుంది. ఆ ఆకర్షణను తొలగించెయ్యాలి. ఇక తిరిగి వెళ్ళాలి కాబట్టి పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. టీచర్ సదా కూర్చొని ఉండరు కదా. చదువు కొద్ది సమయమే కొనసాగుతుంది. బాబా ముందే చెప్తున్నారు, ఇది నా రథం కదా. రథపు ఆయువు అని అంటారు. నేనైతే సదా అమరుడిని. నా పేరే అమరనాథుడు. నేను పునర్జన్మలను తీసుకోను. కావుననే నన్ను అమరనాథుడు అని అంటారు.
మిమ్మల్ని అర్ధకల్పం కోసం అమరులుగా తయారు చేస్తారు. అయినా కానీ మీరు పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. కావున ఇప్పుడు పిల్లలైన మీరు పైకి వెళ్ళాలి. మీ ముఖం అటువైపుకు మరియు కాళ్ళు ఇటువైపుకు ఉంచాలి. మళ్ళీ ఇటువైపుకు ముఖం ఎందుకు తిప్పాలి? బాబా పొరపాటు జరిగింది, ముఖం ఇటువైపుకు తిరిగిపోయింది అని అంటారు. అనగా తల క్రిందులుగా అయిపోతారు. మీరు బాబాను మరిచి దేహ అభిమానులుగా అయిపోతే తలక్రిందులుగా అయిపోతారు. బాబా అన్నీ తెలియచేస్తారు. బాబాను శక్తి ఇమ్మని అడగవలసిన అవసరం లేదు. యోగ బలం ద్వారానే ఇలా తయారవ్వాలి అని బాబా యుక్తిని తెలియచేస్తారు. మీరు యోగ బలం ద్వారా ఎంత షావుకార్లుగా అవుతారంటే దానివల్ల 21 జన్మలు ఎప్పుడూ ఎవరిని అడగవలసిన అవసరం ఉండదు. అంతగా మీరు బాబా నుండి తీసుకుంటారు. బాబా అపారమైన సంపాదనను చేయిస్తారు అని అర్థం చేసుకుంటారు. ఏది కావాలనుకుంటే అది తీసుకోండి అని అంటారు. ఈ లక్ష్మీనారాయణులు ఉన్నతోన్నతమైన వారు. ఆ తర్వాతిక ఏది కావాలంటే అది తీసుకోండి. పూర్తిగా చదవకపోతే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ప్రజలను కూడా తప్పకుండా తయారు చేసుకోవాలి. ముందు ముందు మీ మ్యూజియంలు ఎన్నో లెక్కలేనన్ని తయారవుతాయి. మరియు మీకు పెద్ద పెద్ద హాల్స్ లభిస్తాయి, కాలేజీలు లభిస్తాయి. అందులో మీరు సేవ చేస్తారు. పెళ్లిళ్ల కోసం హాల్స్ ను ఏవైతే నిర్మిస్తారో అవి కూడా మీకు తప్పకుండా లభిస్తాయి. శివ భగవాను వాచ నేను మిమ్మల్ని ఈ విధంగా పవిత్రంగా తయారు చేస్తాను అని చెప్తున్నారు అని మీరు అర్థం చేయిస్తారు. అప్పుడు ఆ ట్రస్టీలు హాల్స్ ఇచ్చేస్తారు. భగవాను వాచ కామం మహాశత్రు, దానివల్ల దుఃఖాన్ని పొందుతారు అని మీరు చెప్పండి. ఇప్పుడు పావనంగా ఈ పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. మీకు హాల్స్ లభిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇక టూ లేట్ అని అనేస్తారు. నేను అలా మళ్ళీ నింపి ఇచ్చేందుకు ఊరికే తీసుకోను కదా. పిల్లల పైసా పైసాతో సరస్సు తయారవుతుంది. మిగిలిన వారందరిది మట్టిలో కలిసిపోనున్నది. బాబా అందరికన్నా పెద్ద వ్యాపారి. తాను స్వర్ణకారుడు, చాకలి కళాకారుడు కూడా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, బాబా సత్యమైన కథను ఏదైతే వినిపిస్తారో దానిని పూర్తి ధ్యాసతో వినాలి మరియు ధారణ చెయ్యాలి. బాబాని ఏమీ అడగకూడదు. 21 జన్మల కోసం మీ సంపాదనను జమ చేసుకోవాలి. రెండో పాయింట్, ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్ళాలి. కావున యోగ బలం ద్వారా శరీరపు ఆకర్షణను సమాప్తం చేసుకోవాలి. కర్మేంద్రియాలను శీతలంగా తయారు చేసుకోవాలి. ఈ దేహ అభిమానాన్ని వదిలేందుకు పురుషార్థం చెయ్యాలి. వరదానం,
ఒక స్థానంలో ఉంటూ అనేక ఆత్మల సేవను చేసే లైట్ మైట్ సంపన్న భవ. లైట్ హౌస్ ఏ విధంగా ఒక స్థానంలో ఉంటూ దూర దూరాల సేవను చేస్తుందో అలా మీరందరూ ఒకే స్థానంలో ఉంటూ అనేకుల సేవ కోసం నిమిత్తంగా అవ్వగలరు. ఇందులో కేవలం లైట్ మైటులలో సంపన్నంగా అయ్యే ఆవశ్యకత ఉంది. వ్యర్థ చింతన నుండి మనస్సు బుద్ధి సదా ముక్తమై ఉండాలి. మన్మనాభవ మంత్రపు సహజ స్వరూపంగా ఉండాలి. మనస్సు ద్వారా శుభ భావన, శ్రేష్ట కామన, శ్రేష్ట వృత్తి మరియు శ్రేష్ట వైబ్రేషన్లతో సంపన్నంగా ఉన్నట్లయితే ఈ సేవను సహజంగా చెయ్యగలరు. ఇదే మనసా సేవ. స్లోగన్: ఇప్పుడు బ్రాహ్మణాత్మలైన మీరు మైట్ అంటే శక్తి స్వరూపులుగా అవ్వండి మరియు ఇతర ఆత్మలని మైకులుగా తయారు చెయ్యండి. అవ్యక్త ప్రేరణ పాయింట్: కర్మయోగులు ఎప్పుడూ మంచి లేక చెడు కర్మలు చేసేటటువంటి వ్యక్తుల ప్రభావంలోకి రారు. ఎవరైనా మంచి కర్మలు చేసేవారు సంబంధంలోకొచ్చినట్లయితే సంతోషంలోకి రావటం, మరియు ఎవరైనా మంచి కర్మలు చెయ్యని వారి సంబంధంలోకొచ్చినట్లయితే కోపంలోకి రావటం, లేక వారి పట్ల ఈర్ష్య ద్వేషం చూపించటం ఇలా ఉండకూడదు. ఇది కూడా కర్మ బంధనం. కర్మయోగులు ఎదురుగా ఎలాంటి వారు వచ్చినా కాని వారు స్వయం సదా అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. జ్ఞానం ద్వారా వీరిది ఈ పాత్ర నడుస్తుంది అన్నది తెలుసుకుంటారు. అందుకే మంచిని మంచిగా భావిస్తూ సాక్షిగా చూడండి మరియు చెడుని దయార్థ హృదయం కలవారిగా అయ్యి దయా దృష్టితో పరివర్తన చేసే శుభ భావన ద్వారా సాక్షిగా చూడండి. అప్పుడు కర్మ బంధనాల నుండి అతీతమైన కర్మయోగిలు అని అంటారు. ఓం శాంతి. ఓం శాంతి. శివశక్తి సరస్వతి మా మమ్మ విశేషత. ఇది కరాచీ విషయం. మమ్మ ఆఫీసులో కూర్చున్నారు. నేను వెళ్లి మమ్మని అడిగాను, మమ్మ మేమేం పురుషార్థం చేయాలి అని. అప్పుడు మమ్మ ఇలా అన్నారు, ప్రతి క్షణం నా అంతిమ గడియ అని అనుకోండి అని చెప్పారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మమ్మ చెప్పిన ఈ మంత్రాన్ని నేనెప్పుడూ మర్చిపోలేదు మరియు ప్రతి గడియ అంతిమ గడియ అనుకుంటున్నాను. బాబా నాతో ఉన్నారు అని బాబా జ్ఞాపకంలో ఉంటున్నాను. ఓం శాంతి.